నరకం అనుభవించాలి, ఎంతమంది గాయాలతో ఆసుపత్రులు పాలవ్వాలి, చైన్ స్నాచర్ల నుంచి జంట నగరాలకు విముక్తి ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు బాధితులు. పోలీసులు ఎన్ని టీమ్స్ వేసినా, ఎన్ని ట్రైనింగ్స్ తీసుకున్నా గొలుసు దొంగతనాలు ఆగట్లేదు. తాజాగా సంతోష్ నగర్లో జరిగిన దారుణం తీవ్ర భయభ్రాంతులు కలిగించింది. హైదరాబాద్లో మహిళలకు రక్షణ లేదు. మరోసారి రుజువు చేసిన చైన్ స్నాచర్లు, రోజు రోజుకు పెరుగుతున్న స్నాచర్ల దాడులు, ఆసుపత్రి పాలవుతున్న బాధిత మహిళలు. పేరు జ్యోతి. కాలికి గాయమవడంతో సంతోష్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం కొత్తపేట నుంచి బయలుదేరింది. తన తండ్రి బైక్ వెనుక సీటులో కూర్చుంది. సంతోష్ నగర్ దగ్గరలోని టీఎంఆర్ఎల్ సర్కిల్ కు చేరువవుతున్నారు. ఇందులో ఇద్దరు యువకులు జ్యోతి మెడలో చైన్ లాగారు. బైక్ అదుపు తప్పి ఆమె కింద పడిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అక్కడి సీసీ కెమెరాలో ఈ ఘటన రికార్డైంది. ఇది జరిగిన 100 అడుగుల దూరంలోనే పోలీసులున్నారు. అయినా స్నాచర్లు లెక్క చేయలేదు. సంతోష్ నగర్ వైపు వెళ్లిన వాళ్లను స్థానికులు వెంబడించినా ఫలితం లేకపోయింది. అక్కడే ఉన్న పోలీసు వాహనాలు కూడా ఏమీ చేయలేకపోయాయి. అలా కేటుగాళ్లు చటుక్కున మాయమయ్యారు. ప్రతిరోజు కూడా ఇక్కడ పెట్రోలింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎల్లవేళలా ఈ పాయింట్ నుంచి పక్క లైన్ కానీ ఈ లైన్ కానీ అన్ని వేళ పెట్రోలింగ్ దీని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తూ చాలా శ్రమిస్తున్నాము. అయినా ఇలాంటివి ఎక్కడ పడ చోట జరిగినట్టు ఈరోజు మా ఏరియాలో జరిగింది. గడిచిన 2 నెలల్లో జంట కమిషనరేట్లో 100 దాకా చైన్ స్నాచింగ్స్ జరిగాయి. పోలీసులు 50 యాంటీ స్నాచింగ్ టీమ్స్ వేసినా 11,000 మంది నేరగాళ్ల క్రైమ్ షీట్ రూపొందించినా ఫలితం లేదు. నగలు పోగొట్టుకోవడమే కాక తీవ్ర గాయాల పాలవుతున్నారు మహిళలు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇక్కడ చైన్స్ దొంగతనం చాలా జరుగుతున్నాయండి. ఇక్కడ లారీలు ఉండడం వల్ల, బస్సులు ఆగడం వల్ల, ఇలాంటివి ఉండడం వల్ల ఆ దొంగలు అనేది లారీల సందులలో ఉండేసి మహిళలు వెళ్తుంటే చైన్స్ లాగడం జరుగుతుంది. వాళ్ళని మేము అబ్జర్వ్ చేయాలంటే చేయలేకపోతున్నాం. పక్క నుంచి నడుచుకుంటే కూడా వెళ్ళేసి అలా లాగడం వల్ల ఇబ్బంది అయిపోతుంది ఆడవాళ్ళకి. ఇక్కడ చూస్తానంటే లారీలు కొంచెము చూసి భద్రత బంద్ చేసుకోవటము, కొంచెం జాగ్రత్త. పోలీసు వాళ్ళు కూడా ఈ లారీలను బంద్ చేసి ఇక్కడ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళేనా దొంగలు, వాళ్ళు డ్రైవర్లా ఎవరైంది కూడా మాకు తెలుస్తలేదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటే ఎవరికైనా కష్టమే. మహిళలు స్వేచ్ఛగా రోడ్లపై తిరిగేలా పోలీసులు భరోసా ఇవ్వాలి. ఎన్నో నేరాల్ని ఛేదించగలిగిన సిటీ పోలీసులు చైన్ స్నాచర్ల విషయంలో మాత్రం ఫెయిల్ అవుతుండడం విచారకరం.